హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక కొత్త ముచ్చటతో మీ దగ్గరకు వచ్చిన. ఈ ప్యాకెట్లో ఉంది కదా, ఈ మాస్క్ని వెంచరీ మాస్క్ అంటారు. ఇది హాస్పిటల్కి సంబంధించిన వీడియో. ఈ మాస్క్ ఎవరికైనా మీకు ముందే ఐడియా ఉన్నా, దీని గురించి మీకు పూర్తిగా తెలుసున్నా ఈ వీడియో మీరు చూడవసరం లేదు. ఎవరైతే కొత్తగా నర్సింగ్ ఫీల్డ్లో చూస్తున్నారో, క్రిటికల్ కేర్లో ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మాస్క్ గురించి తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందండి. ఈ 2 నిమిషాల్లో ఈ మాస్క్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను చెప్తాను. ఇది వెంచరీ మాస్క్ అంటారు. ఇది ఐసీయూలో ఉండే సిఓపిడి కేసెస్కి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇది గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ని తీసేసి ఆక్సిజన్ మాత్రమే మనకు ఎక్కువగా సప్లై చేసేలాగా పనిచేస్తుందండి. అండ్ ఇక్కడ ఒక్కొక్క కలరు ఒక్కొక్క లెవెల్ ఆక్సిజన్ని మనం పేషెంట్కి జనరేట్ చేయొచ్చు అనమాట. ఇందులో గ్రీన్ కలరు, బ్లూ కలర్, వైట్ కలర్ క్యాప్స్ లాగా మనకి ఇస్తారు. దాంట్లో పేషెంట్కి ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందో అది మనం పేషెంట్కి ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో మనం ఎన్ని లీటర్స్ ఆక్సిజన్ ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఈ కలర్స్ కోడింగ్లో అక్కడ పైన రాసి ఉంటుందండి. నేను ఓపెన్ చేసిన మాస్క్ ఒకటి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. 31% ఇవ్వాలి మనం పేషెంట్కి ఆక్సిజన్ అంటే 6 లీటర్స్ పెట్టుకోవచ్చండి. అండ్ 60% కావాలంటే 15 లీటర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ కలర్ కోడ్స్ వచ్చేసి అన్ని బ్రాండ్ మాస్కుల్లో సేమ్ లేదు. బట్ మీకు ఏ మాస్క్ అయితే మీరు ఓపెన్ చేస్తారో దాంట్లో కరెక్ట్గా ఈ సింబల్ ఈ కలర్ పైన ఇలాగే మీకు ఉంటుంది. సో ఆ మాస్క్ను మీరు చూసి పేషెంట్కి ఆక్సిజన్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫేస్ మాస్క్ సేమ్ ఇలా ఉంటుందండి. దీనికి మనం ఏ కలరు ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ ఇవ్వాలి అనేది దీనికి మనం కనెక్ట్ చేసుకొని పేషెంట్ ఫేస్కి మనం కనెక్ట్ చేయాలండి. ఇగో ఇలా యాస్టీస్ నేను ఎలా ఫిట్ చేశానో దానికి. అండ్ కింద యాజ్ యూజువల్ పోర్ట్ కనెక్ట్ చేయాలి. ఆక్సిజన్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్టర్ పెట్టేసి మనం పేషెంట్కి ఇస్తే దాంట్లో ఎన్ని లీటర్స్ పేషెంట్కి అవసరం ఉందో అంత మాత్రమే పేషెంట్కి వెళ్తుంది. మనం అప్పుడు పేషెంట్కి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వకుండా ఎంత అవసరమో అంతవరకే ఇచ్చేసి పేషెంట్ హెల్త్ను మనం కాపాడవచ్చు. అండ్ ఇలా మనం కనెక్ట్ చేసుకొని చూడవచ్చు. పేషెంట్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకో ఎగ్జిస్టింగ్ ఉంటుంది దీంట్లో, దాన్ని సిలిండర్కి కానీ మనకున్న ఆక్సిజన్ ఫ్లోమీటర్కి కానీ కనెక్ట్ చేసి పేషెంట్కి అప్లై చేయాలి. థ్యాంక్ యూ. నా అదృష్టం ఆవగించేంత ఉంటే దురదృష్టం దెబ్బకాయంతుందండి.